గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మనం ఈరోజు మెజర్మెంట్లో తెలుసుకున్నాం కదా, మెజరింగ్ గురించి వేటిని ఎలా కొలవాలి అని. మరి ద్రవాలు లిక్విడ్స్ని వెయిట్లో కొలుస్తాము. తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి వాటిని కొంచెం ఎక్కువైతే లీటర్స్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మిల్లీ లీటర్లు? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మిల్లీ లీటర్లు? 1000. పావు లీటర్ అంటే ఎన్ని మిల్లీ లీటర్లు? 250. హాఫ్ లీటర్ అంటే ఎన్ని మిల్లీ లీటర్లు? 500. లీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మిల్లీ లీటర్లు? 1000 మిల్లీ లీటర్లు. ఇలా మీరు వేటిని కొలుస్తారు? అదే లిక్విడ్స్ ఏమేమి ఉంటాయి? ఇలాంటివన్నీ మీరు ద్రవాలు లిక్విడ్స్ అన్నీ మనం ఆ విధంగా లీటర్లలో కొలుచుకుంటాము. అదే దూరాన్ని కొలవడానికి తక్కువ దూరాన్ని కొలవడానికి దేంట్లో చెప్తారు? సెంటీమీటర్. ఏదైనా దానికంటే తక్కువ ఇంకేమైనా చెప్తామా? ఏమంటారు? తక్కువ దూరాన్ని కొలవడానికి మిల్లీమీటర్లలో కొలుస్తారు. మరి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్. మరి ఎన్ని సెంటీమీటర్లు అయితే 1 మీటర్? 100 సెంటీమీటర్ అయితే 1 మీటర్. మరి ఎన్ని మీటర్లు అయితే 1 కిలోమీటర్? 1000 మీటర్స్. 1000 మీటర్స్ అయితే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఇలా దూరాలను కొలవడానికి. మరి వేటిని మనం కొలవడానికి ఉపయోగిస్తాము? పొడవులను కొలవడానికి వేటిని ఉపయోగిస్తాము? స్కేల్. ఇలా మీరు ఉపయోగిస్తారు. అదేవిధంగా మరి బరువులు కొలవడానికి మరి చాలా తక్కువ బరువును కొలవడానికి వేటిలో కొలుస్తాము? దేంట్లో చెప్తాము? గ్రాములలో చెప్తాము. మీకు తెలిసిన గ్రాములలో వేటిని కొలుస్తారు? బంగారము. ఇలాంటి వాటిని మీరు తక్కువ పరిమాణంలో కొలిచే వాటిని గ్రాములలో కొలుస్తారు కదా. ఓకే. మరి మీకు తెలిసి ఇప్పుడు 1 కేజీ ఈజ్ ఈక్వల్ ఎన్ని గ్రాములు ఉంటుంది? 1000 గ్రామ్స్ అయితే 1 కేజీ. మరి హాఫ్ కేజీ అయితే? మరి పావు కేజీ అయితే? 250 గ్రామ్స్. నాకు ఇక్కడ కొన్ని బాట్లు ఉన్నాయి కదా, మరి నాకు దీంట్లో 1 కేజీని పెట్టి చూపించండి. ఎందుకు అలా పెట్టావు? 500 grams, 200 grams, 700 grams, 200 grams, 900 grams, 100 grams. మామూలుగా అయితే మనకి కేజీ బాటు ఒకటి ఉంటుంది. మన దగ్గర ఉన్న బాటులలో మనం కేజీ ఆ విధంగా పెట్టుకున్నాము. మరి బరువులు ఇంకా వేటితోటి ఏమేమి కొలుస్తాం మీకు తెలిసినవి చెప్పండి. ఓకే. మరి ఎన్ని కేజీలు అయితే 1 కింటా? 100 kgs ఈజ్ ఈక్వల్ టు 1 కింటా. మరి 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములు? 1000 గ్రామ్స్. హాఫ్ కేజీ ఈజ్ ఈక్వల్? పావు కేజీ ఈజ్ ఈక్వల్? 100 kgs ఈజ్ ఈక్వల్ టు 1 కింటా. మరి 100 కింటాస్ ఈజ్ ఈక్వల్ టు 1 టన్. 1 టన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కేజెస్? 1 quinta is equal to how many kgs? 1000 kgs. 1 ton is equal to how many kgs? 1000 kgs. 1 quinta is equal to how many kgs? 100 kgs. ఓకే. మీరు ఈరోజు చేసిన ప్రాజెక్ట్ బాగుంది. ఇక్కడ మనము ఉపయోగించినటువంటివి హాఫ్ లీటర్, ఎంఎల్ కదా. ఎంఎల్కి సంబంధించి థ్రెడ్, స్కేల్ ఇవన్నీ మనం మెజరింగ్ థింగ్స్గా యూజ్ చేసాం. ఓకే.